మిత్రులారా, ఇంతకుముందు మనం ప్రామాణిక పుస్తకాల గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం ప్రైవేట్ పబ్లికేషన్లో ఉన్నటువంటి దేవిరెడ్డి గారి యొక్క బుక్స్ గురించి తెలుసుకుందాం. ఈ దేవిరెడ్డి సార్ యొక్క బుక్స్ మొదటగా మీరు తీసుకోవాల్సినవి తెలుగు సర్వస్వం బుక్ నెంబర్ 1. ఇందులో తెలుగు భాష సర్వస్వంలో తెలుగు వ్యాకరణం, భాషాశాస్త్రం, తెలుగు భాషా చరిత్ర, ద్రవిడ భాషలు అనేటువంటి టాపిక్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. తర్వాత బుక్ నెంబర్ 2లో ప్రాచీన తెలుగు సాహిత్యం, ఆధునిక తెలుగు సాహిత్యం, సాహిత్య ఉద్యమాలు, కవులు, విశేషాలు, సంస్కృత సాహిత్య చరిత్ర అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇంకొక పుస్తకం తెలుగు సాహిత్య ప్రక్రియలు, పద సాహిత్యం, సాహిత్య ప్రక్రియలు, సాహిత్య విమర్శ, జానపద విజ్ఞానం. ఈ 3 పుస్తకాలు కూడా యూజీసీ నెట్, జేఎల్, డిఎల్ కోసం తీసుకోవచ్చు. ఇవి కాక ఇంకా మనము డెప్త్గా చదవాలి అని అనుకుంటే, అంటే ఒక్కొక్క టాపిక్ని కూడా ఇంకా డెప్త్గా అనలైజ్ చేయాలనుకుంటే, ఇందుకోసం మనకు ఉపయోగపడే ఇంకొక ముఖ్యమైన పుస్తకం కేవలం ప్రాచీన సాహిత్య కొరకు తయారు చేసిన పుస్తకం ప్రాచీన తెలుగు సాహిత్య చరిత్ర DS4 అండి. ఇది ఓన్లీ ప్రాచీన సాహిత్య చరిత్రనే. ఇందులో చాలా డెప్త్గా ఉంటుంది ఇన్ఫర్మేషన్ అనేది. ఈ 3 పుస్తకాలు కేవలం నెట్ సిలబస్, సెట్ సిలబస్కి సరిపోతాయి, కానీ అంతకు మించి ఇంకా డెప్త్ కలిగిన సందర్భాల్లో పనిచేసే పుస్తకం ఈ DS4. తర్వాత అదేవిధంగా ఈ డిఎస్లోనే భాషాశాస్త్రం కూడా మనకు ఒక్కొక్క పుస్తకంగా సపరేట్గా తయారు చేయడం జరిగింది. ఈ భాషాశాస్త్రం DS1, DS2లో తెలుగు భాష చరిత్ర మరియు ద్రవిడ భాష తత్వం DS2. తర్వాత DS3లో పార్ట్ 1 అండ్ పార్ట్ 2 ఉంటాయి. DS3లో పార్ట్ 1లో తెలుగు వ్యాకరణం, బాల మరియు ప్రౌఢ వ్యాకరణంలు. తర్వాత DS3 పార్ట్ 3లో ఛందోదర్పణము, ఛందస్సు, అలంకారాలకు సంబంధించిన పుస్తకాలు. ఇవి అన్నీ కూడా DS సంబంధించిన పుస్తకాలండి. వీటితో పాటుగా ఇంకా కొత్త పుస్తకాలు కూడా రావడం జరిగింది. మనకు విమర్శకు సంబంధించిన ఒక పుస్తకం తయారు చేయడం జరిగింది ఈ మధ్యలో. అది సాహిత్య విమర్శ, భారతీయ మరియు పాశ్చాత్య సాహిత్య విమర్శ. ఇది విమర్శ కోసం తయారు చేయబడిన పుస్తకము.